వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో మనం ఇంకొక వెరైటీ వంటకం నేర్చుకుందాము. అదేంటంటే వంకాయ మామిడికాయ. మామిడికాయతో పాటు వంకాయ వేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇవాళ చూద్దాము. ఈ కూర ఎస్పెషలీ పులుపు అంటే ఇష్టమైన వాళ్ళకి ఈ కూర చాలా చాలా నచ్చుతుంది, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయాలి. దీనికి ప్యాన్లో మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఆ తాలింపులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని దాంతోపాటు ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కోసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఆ ఉల్లిపాయని. తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. దాంతోపాటు ఫ్రెష్ గార్లిక్ కూడా 4 వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఒకసారి ఇలా చితక్కొట్టి అందులో వేసుకుని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ కూర. తర్వాత ఒక 2 స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయినాక మనం మామిడికాయని చక్కగా తోలు తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయ ఫాస్ట్గా మగ్గిపోతుంది కదా, అందుకు మనం కొంచెం పెద్ద ముక్కలుగా వేసుకుంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది. దీనికి మనం నెక్స్ట్ వంకాయలు యాడ్ చేసుకోవాలి. ఈ వంకాయలు ఏ రకం వంకాయలైనా బాగుంటుంది, కానీ ఇలా గుత్తి వంకాయలు వాడితే మనకి అవి ఎక్కువ పేస్ట్ అవ్వకుండా ముషి అవ్వకుండా బాగుంటాయి అన్నమాట. కానీ మనం దీనికి బారు వంకాయలు వాడచ్చు, గ్రీన్ వంకాయలు వాడచ్చు, గుత్తి వంకాయలు వాడచ్చు. మీకు ఏ వంకాయలు దొరికితే ఆ వంకాయలు ఏ వంకాయలతో చేసుకున్నా ఈ కూర బాగుంటుంది. వంకాయలు యాడ్ చేసినాక మనం ఒక పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుని ఈ ముక్కలన్నిటికీ మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి సమానంగా చక్కగా పట్టే వరకు కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఈ స్టేజ్లో నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, జస్ట్ మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత మనకి మూత తీసేసరికి ఆ మామిడికాయ నుంచి, ఉల్లిపాయ నుంచి మనకి కొంచెం వాటర్ వస్తుందన్నమాట. ఆ వాటర్ వచ్చినాక చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఇది ఇలా ఉంది. సో ఇప్పుడు మనం కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక పావు కప్పు వాటర్ పోసుకుంటే ఆ వాటర్లో ఈ మామిడికాయ ముక్కలు చక్కగా మగ్గి అవి గ్రేవీ లాగా అయ్యి తినడానికి బాగుంటుంది అన్నమాట. సో వాటర్ పోసుకొని మళ్ళీ ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చూసుకొని, కావాలంటే ఇంకొంచెం ఉప్పు వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మనకి వంకాయలు తొందరగానే మగ్గిపోతాయి, ప్లస్ మామిడికాయ కూడా చక్కగా మగ్గిపోతుంది. ఆ టైంలో అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 1/2 స్పూను ధనియాల పొడి, ఫ్రెష్గా దంచిన ధనియాల పొడి వేసుకుంటే ఈ కూరకి చాలా చాలా టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి వేసుకొని చక్కగా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన మామిడికాయ వంకాయ కూర రెడీ అయిపోతుంది. చూసారు కదా ఈ కూర చేయడం ఎంత ఈజీనో. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఈ కూర, ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కూర మనం అన్నంలో తినచ్చు, చపాతీలో తినచ్చు. చపాతీలో ఈ కూర చాలా చాలా బాగుంటుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయాలి. చూసారు కదా మన మామిడికాయ కూర ఎలా చేయాలో. సో ఈసారి వంకాయ దొరికినప్పుడు చక్కగా ఈ కూర ట్రై చేసుకొని ఎలా ఉందో మాకు చెప్పండి. ఇంకా ఇలా వెరైటీ వంటకాల కోసం మా అమ్మాజీ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. మళ్ళీ ఇంకొక వంటకంతో రేపు కలుద్దాము. థ్యాంక్ యూ.